హాయ్ నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. స్పెషల్ డిబేట్కు స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని నెలలుగా సందడిగా సాగుతున్నటువంటి పెళ్లి బాజాలకి కొన్నాళ్ల పాటు ఫుల్ స్టాప్ పడబోతుంది. ఈ నెల 18 నుంచి, ఈ నెల 13 నుంచి పెళ్లి ముహూర్తాలు, అంటే ఇవాళ చివరి ముహూర్తం ఉంది. ఆ తర్వాత 36 రోజుల పాటు పెళ్లిళ్ళు బంద్ అవుతున్నాయి. ఎందుకు అంటే అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. అధిక మాసంలో హిందూ సాంప్రదాయం ప్రకారం ఏంటంటే ఈ పెళ్ళిళ్ళు లాంటి శుభకార్యాలకి ఏంటంటే తాత్కాలికంగా బ్రేక్ అయితే పడుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కంటిన్యూగా సాగినటువంటి పెళ్ళిళ్ళు ఈ 13 నుంచి 18 వరకు, జూన్ 18 వరకు కూడా నిలిచిపోతాయి అనమాట. మళ్ళీ జూన్ 19వ తారీఖు నుంచి కొత్త ముహూర్తాలు ప్రారంభమవుతాయని చెప్పేసి పండితులు చెప్తున్నారు. దాంతో పెళ్లి శుభకార్యాలపై ఆధారపడి జీవించే వాళ్ళని పురోహితులు కానీ, మండపాలు కానీ, డెకరేషన్ చేసేవాళ్ళు కానీ, షామియానాలు పందిళ్ళు వేసేవాళ్ళు కానీ, వాయిద్యకారులు కానీ, క్యాటరింగ్ వ్యాపారులు కానీ, లైటింగ్ వ్యాపారం చేసేవాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా 36 రోజుల పాటు వీళ్ళ పనులన్నీ కూడా లేనట్టే. జూన్ 19 నుంచి మళ్ళీ వాళ్ళు బిజీ అవుతారు అన్నమాట. ఒక్కసారి మనం ఈ ఏడాదిలో ముహూర్తాలు ఏమున్నాయి అనేది ఒకసారి మనం చూసుకుంటే, ఈ ఏడాది పెళ్లి ముహూర్తాలు ఏమేమి ఉన్నాయంటే, పెళ్ళిళ్ళకి ఈ ఏడాది జూన్ 19 నుంచి, జూన్ వరకు మనకు లేవనుకుంటున్నాం కాబట్టి జూన్ 19, 20, 21, 24, 25, 26, 27, 28, తర్వాత జూలైలో వచ్చేసరికి 1, 2, 3, 4, 5, 8, 9, అలాగే ఆగస్టులో వచ్చేసరికి 16, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30 వరకు ఉన్నాయి. సెప్టెంబర్లోకి వచ్చేసరికి 1, 3, 4, 5 అనమాట. ఇంకా అక్టోబర్లో 11, 14, తర్వాత 29, 30 తేదీలు. నవంబర్కి వచ్చేసరికి 5, 11, 12, 13, 14, 15, 18, 19, తర్వాత 20, 21, 22, 24, 25, 26. తర్వాత డిసెంబర్లోకి వచ్చేసరికి డిసెంబర్లో 2, 3, 4, 10, 11, 12, తర్వాత 13, 15, 16, 17, 18, 19, 22, 23, 27, 29, 30, 31. ఇవన్నీ మనం రిఫరెన్స్గా ఎందుకు ఇస్తున్నాం అంటే మీరు ఒకసారి మళ్ళీ చూసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను. అయితే ఈ అధిక జ్యేష్ఠ మాసం అంటే ఏంటి, అసలు పెళ్ళిళ్ళు ఎందుకు జరగవు, పెళ్ళిళ్ళు ఎందుకు ఆపేస్తారు, ఇలాంటి అంశాలన్నీ మాట్లాడేందుకు మనతో పండితులు నవీన్ శర్మ గారు లైవ్లో ఉన్నారు. నమస్తే నవీన్ శర్మ గారు. నమస్కారం అండి, జై శ్రీరామ్ అండి. ఇది అధిక జ్యేష్ఠ మాసంలో పెళ్ళిళ్ళు చేయొద్దు అని చెప్పేసి అంటారు. మరి ఎందుకు ఆగుతున్నాయి, అసలు మిగతా శుభకార్యాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందా, ఓన్లీ పెళ్ళిళ్ళు మాత్రమే చేయకూడదా? చక్కటి ప్రశ్న అండి. మనకు ఈ అధిక జ్యేష్ఠ మాసంలో వివాహాది, గృహప్రవేశ, శంకుస్థాపన, ఉపనయనాది సుముహూర్తాలు అనేటువంటిది ఈ అధిక మాసంలో జరగవు. ఎందుకు అంటే సూర్యుడి యొక్క, చంద్రుడి యొక్క కాలగమనము ప్రతి 36 నెలలకు ఒకసారి సమం చేయడం కోసం, అంటే మనము సూర్యుడు చంద్రుడు ఎలా అయితే కాలాన్ని మనం లెక్కగట్టుకొని శుక్లపక్షము, బహుళపక్షము, పౌర్ణమి గడియలు, అమావాస్య గడియలు అంటూ 15వ తిథి పాడ్యం నుంచి మొదలు పెట్టుకొని 15వ తిథి పౌర్ణమి, ఆ పౌర్ణమి తర్వాత పాడ్యం నుంచి మళ్ళీ 15వ తిథి అమావాస్య అంటూ లెక్క వేస్తామో, అలా సూర్య చాంద్రమాన కాలాన్ని ఈ యొక్క అధిక మాసంగా ప్రతి 36 నెలలకు ఒక్కసారి పెరగడం అనేటువంటిది జరుగుతుంది. ఈ జరిగినప్పుడు ఈ మాసాలన్నిటిని కూడా సరిచేయడం కోసమై కాలంలో ఈ అధిక మాసము అనేటువంటిది ఒక 36 రోజులు అధికంగా రావడం జరుగుతుంది. అందున ఒక 30 తిథులు అధికంగా వస్తాయి. ఆ వచ్చిన దానిని అధిక మాసము అంటాము. ఈ సంవత్సరం మనకు అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది. ఈ జ్యేష్ఠ మాసం అంతా మనకు వివాహాది శుభకార్యాలలో కాకుండా పూజలు, విష్ణు సేవ, విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసముగా చెప్పడం జరుగుతుంది. దీనినే పురుషోత్తమ మాసము అంటారు. ఈ పురుషోత్తమ మాసములో, నిజ జ్యేష్ఠ మాసములో అన్ని శుభకార్యాలు జరుగుతాయి. అధిక జ్యేష్ఠము వచ్చినప్పుడు కార్యం అనేటువంటిది వాయిదా పడుతుంది. అంటే సూర్యుడు యొక్క తన గమనాన్ని తాను మెల్లిగా సంచరిస్తూ, అంటే శుక్రుడికి దేవగురువైనటువంటి బృహస్పతికి మధ్యగతిలో ఉంటాడు ఈ సమయంలో. కాబట్టి ఆ ఒక్క నెల రోజులు కూడా శుభకార్యం అనేటువంటిది జరగడం ఉండదు. ఎందుకండి అంటే మనం సమస్త చరాచర జీవకోటి అంతా కూడా సూర్యుడి యొక్క వెలుగు వల్లనే
ఈ యొక్క ప్రపంచమంతా నడుస్తూ ఉన్నది, శక్తిని ఆపాదించుకుంటుంది. అటువంటిది మనము కాంతి లేనిది, వెలుగు లేనిది ఏదైతే చీకట్లో ఏమి చేసినా వృధానే ఉంటుందో అలా సూర్య గమనం అనేటువంటిది ఆగుతుంది. అంటే కాలచక్రం తిరుగుతున్నప్పటికీ ఆ చలనాలు శుభం యొక్క కిరణాలు ఆగడం జరుగుతుంది. ఈ శుక్రుడికి, దేవగురువుకి, బృహస్పతికి మధ్యలో ఒక నెల రోజుల సంచార కాలం జరుగుతుంది. ఆ సంధి కాలం అంటాము. ఆ సంధి కాలంలో ఈ శుభకార్యాలు అనేటువంటిది వాయిదా పడుతుంది. ఇక మిగతా నిజ జ్యేష్ఠ మాసంలో అనగా మనకు వచ్చే నెల జూన్ 16వ తారీఖు నుంచి అమావాస్య అనంతరము అనగా 18వ తారీఖు నుంచి శుభకార్యాలు మొదలవుతాయి. ఒక నెల రోజులు మాత్రము వాయిదా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు చేయడం అనేటువంటిది నిలిపివేయడం జరుగుతుంది. ఇప్పుడు శర్మ గారు, అంటే ఓన్లీ పెళ్ళిళ్ళేనా లేకపోతే పూజలు లాంటివి కూడా ఆపుకోవాలా? ఈ మన శంకుస్థాపనలు కానీ అట్లాంటివి కూడా ఆపాల్సి వస్తుందండి? భూమికి సంబంధించినటువంటిది కత్తెరలు అంటారు. అంటే అగ్ని కత్తెరి, వాస్తు కత్తెరలు అంటారు. ఈ కత్తెరలు దాదాపుగా ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో మొదలవుతాయి. కొన్ని సందర్భాల్లో వైశాఖం ప్రారంభంలోనే లేదా చైత్ర మాసము బహుళ పక్షంలో ప్రారంభమవుతాయి. ఈ అగ్ని కత్తెరలు అంటారు. అంటే ఈ కత్తెర సమయంలో అందున జ్యేష్ఠ మాసం వచ్చినప్పుడు ఈ భూమికి సంబంధించినటువంటి భూమి పూజలు, శంకుస్థాపనలు, భూమిపైన కట్టబడేటువంటిది కొత్తగా ప్రారంభం చేసుకునే వారికి అది ఆపివేసుకోవాలి అనేది శాస్త్రం చెబుతుంది. అనంతరము మరియు నిజ జ్యేష్ఠంలోకి వచ్చినప్పుడు మాత్రమే, లేదా ఆ కత్తెరలు దాటినాక, ఈ వాస్తు కత్తెరలు అంటారు, అవి దాటాక అప్పుడు ఈ భూమి పూజలు చేసుకోవచ్చు, శంకుస్థాపన చేసుకోవచ్చు. శర్మ గారు, ఇప్పుడు ఇంగ్లీష్ కాలమానం చూసుకుంటే ఇంగ్లీష్ కాలమానంలో ఇలాంటివి ఉండవు. 12 నెలలు అంటే 12 నెలలే ఉంటాయి. మనకెందుకు హిందూ కాలమానంలో ఎందుకు ఇలా మార్పు అనేది వస్తుంటుందండి? అయితే మనకు 365 రోజులు అంటాం. ఈ 365 రోజులలో మనకు సూర్యుడి నుంచి లెక్క వేసుకుంటూ వస్తాం, తిథులతో పోలుస్తాం. మనకు ఉగాది ఎప్పుడు వస్తుందండి? ఎప్పుడో చైత్ర మాసంలో ఏప్రిల్ నెలలో వస్తుంది. మనకు 12 నెలలు ఇవి అంటే గత పాశ్చాత్య పద్ధతులలో ఆంగ్లేయులు మనకు గుర్తు ఉండడం కోసమై పెట్టినటువంటిది. కానీ పూర్వకాలం నుంచి కూడా మానవుడు తిథులు, నక్షత్రాలు, యోగాలు, కరణాలు వీటిని మాత్రమే లెక్కలోకి వేసుకునేవారు. ఈ ఆంగ్లేయుల పరిపాలన, బ్రిటిష్ వారి పరిపాలనలో గుర్తుండడం కోసమై ఈ నెలలు పెట్టుకున్నటువంటి సందర్భాలు. దాంట్లో ఈ 12 నెలని ఆపాదించారు. రోమన్స్ వాళ్ళు ఆచరించారు, దీన్ని ఇలానే అనుకుంటూ కొంత మనకు ఆపాదించారు. మన సంస్కృతి పైన వాళ్ళు కొంత పెట్టినటువంటిది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఈ రోజు తిథి ఏమిటి నాయన అంటే కూడా ఎవరు చెప్పడం లేదు. కనీసం వారాలు మాత్రమే, అది కూడా వారం మాత్రమే గుర్తుంటుంది, కానీ తిథులు మాత్రము గుర్తుండవు. ఎందుకండి అంటే తిథులు అనేటువంటిది చాలా తక్కువగా తెలుసుకుంటారు. చాంద్రమానంలో చంద్రుడి పైన ఆధారపడి ఉండేదాన్ని చాంద్రమానం అంటాం. మనము ప్రభవాది 60 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఉంటాయి. ఈ 60 సంవత్సరాలకి 60 మాసాలు అనగా 12 మాసాలుగా లెక్కింపబడుతుంది. చైత్ర, వైశాఖం, జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వీజ, కార్తీక, మార్గశిర, పుష్య, మాఘ, పాల్గొన మాసం అంటూ ఇందులో వచ్చినప్పుడు ఈ ఇంగ్లీష్ నెలల్లో మాత్రమే మనం లెక్కలోకి వేస్తుంటాం. కానీ ఉగాది నుంచి ఉగాది వరకు లెక్క వేసుకున్న వాటిని మాత్రమే మనం తెలుగు మాసాలుగా లెక్క పెట్టుకొని అవి ఆపాదించుకుంటాము. ఈ చాంద్రమానంలో ఉండేటువంటి 32 లేదా 33 నెలలకు ఒక్కసారి మాత్రమే ఇటువంటి మాసాలు పెరగడం జరుగుతుంది. ఓకే అండి. అయితే మీరు ఇందాక చెప్పారు అంటే శంకుస్థాపన లాంటివి కూడా చేయకూడదని. దేవాలయాలకి వెళ్ళి పూజలు చేసుకోవడానికి వాటికేమీ ఉండదు కదండి? కంపల్సరీగా దేవుడిని ఎప్పుడైనా కొలవాల్సిందే కదా? వెళ్ళవచ్చు. అందున విష్ణుమూర్తి పూజలు విశేషంగా చేయవచ్చు. ఈ అధిక మాసం అధిక ఫలితం అన్నారు. అంటే ఈ అధిక మాసంలో ఏదైనా సరే పత్రం, పుష్పం, ఫలం, తోయం, అది భగవంతుడికి కానివ్వండి లేదా ఏదైనా సేవా దృక్పథంతో ఎటువంటి దానం చేసినా
అది అధికమైనటువంటి ఫలితం వస్తుంది అని శాస్త్రం చెబుతుంది. అందున విష్ణు పూజలు విశేషంగా చేయవచ్చు. విష్ణు ఆరాధన చేసుకునే వారికి అత్యంత ప్రీతికరమైన మాసంగా చెప్పబడుతుంటుంది. మనకు కొన్ని సందర్భాల్లో చూస్తే గతంలో తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారికి అధిక శ్రావణ మాసం వచ్చినప్పుడు 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరిపారు. ఓకే. ఓకే. అలా విష్ణు పూజలు విశేషంగా చేయడం జరుగుతుంది. అంటే ఒకే చెట్టుకి ఒకే గుత్తిలో 2 పండ్లు ఒకేసారి వస్తే ఎలా అయితే ఆ యొక్క ఫలితం ఉంటుందో, అలా ఒకేసారి 2 మాసాలు కలిసి నిజ మాసము, అధిక మాసము అని పిలువబడుతూ వచ్చేటువంటి మాసాలకి అధిక ఫలితాలుంటాయి. అందున అధిక మాసం వచ్చినప్పుడు ఆ పూజలు చేయడం అనేటువంటిది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఓకే అండి. అయితే శర్మ గారు, ఇప్పుడు ఈ అధిక జ్యేష్ఠ మాసం వచ్చినప్పుడు మనం పితృదేవతలకు ఆబ్దికాలు తద్దినం అంటాం కదా, అలాంటివి పెడుతుంటాము. అవి జ్యేష్ఠ మాసంలో, అధిక జ్యేష్ఠ మాసంలో రెండు సార్లు పెట్టాల్సి వస్తుందా? మంచి చక్కటి ప్రశ్న అండి. అయితే పితృదేవతలు ఇది కూడా దైవ ఆరాధనతో సమానమే. ఎవరికైనా సరే గతించి ఉన్న వారికి పిండ ప్రదానాలు, తిలదర్పణాలు, వారి పెద్దల పేరు మీద ఏది దానం చేసినా అది విష్ణుమూర్తి విష్ణు ప్రీతి కొరకై చేస్తారు ఈ పితృకార్యాలన్నీ కూడా. కాబట్టి ఈ పూజలు చేయడం వల్ల అధికమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్తుంది శాస్త్రము. ఓకేనండి. అంటే అధిక జ్యేష్ఠ మాసం అంటే అదేదో ప్రాబ్లం ఉన్న ఇది ఏం కాదు. మీరు అన్నట్టుగా విష్ణుమూర్తిని ఆరాధించాలి కంపల్సరిగా విష్ణువుని ఆరాధించడం వల్ల తమకు ఉన్నటువంటి సమస్త పాపాలు దగ్ధమైపోతాయి, అతి తొందరగా దగ్ధమవుతాయి. అది అధికమైనప్పుడు విశేషమైనది. మనకు చూస్తే గనక 2027లో క్షయమాసం అంటే ఒకేసారి అధిక మాసము, ఒకేసారి 2 మాసాలు పెరుగుతున్నాయి. అలా చాలా అరుదుగా క్షయమాసం అనేటువంటిది సంభవించడం జరుగుతుంది. అలా 30 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ అధిక క్షయం అనేటువంటిది జరుగుతుంది. ఈ అధిక మాసం మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంది. ఓకే. అంటే జనరల్గా జ్యేష్ఠ మాసం ఒక్కటే వస్తుందండి, మిగతా ఇప్పుడు అధిక శ్రావణం అట్లా ఇంకా ఏదైనా మాసాలు వస్తాయి? అన్ని మాసాలు వస్తాయి. జ్యేష్ఠ మాసం వస్తుంది, శ్రావణ మాసం వస్తుంది, ఆశ్వీజం వస్తుంది, భాద్రపదం వస్తుంది. ప్రతి మాసము ఆ యొక్క అధిక మాసం అనేటువంటిది ఆ మాసాలకు తగ్గట్టుగా, అంటే ఏదైతే ఈ యొక్క సూర్య గమనం అనేటువంటిది పాక్షికంగా ఆగిపోవడం జరుగుతుందో, అంటే ఆ యొక్క శుభకార్యానికి సంబంధించినటువంటి దైవగ్రహము పాక్షికంగా స్తంభనము, అంటే ఆ తన గమనాన్ని ఒకే చోట ఉండి తిరుగుతూ మెల్లిగా కదలడం, దాన్ని ఆ యొక్క క్షయము అంటారు, అంటే ఆగిపోవడం అంటారు. అలాంటిది జరుగుతుంది. అలా జరగడం అనేటువంటిది ప్రతి 3 సంవత్సరాలకు ఒక్కసారి జరిగి, అది జ్యేష్ఠంలో రావచ్చు, శ్రావణ మాసంలో కూడా జరుగుతుంది, ఒక్కొక్కసారి కార్తీక మాసంలో కూడా జరుగుతుంది, ఒక్కొక్కసారి పాల్గొనం, ఇలాంటి మాసాలలో జరుగుతుంది. కానీ అరుదుగా వచ్చేటువంటిది ఏమిటయ్యా అంటే భాద్రపద మాసము మరియు శ్రావణ మాసము. ఓకే శర్మ గారు, ధన్యవాదాలండి. మీరు లైవ్లో వచ్చి మా ప్రేక్షకులందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ఈ నెల 13 అంటే ఈ రోజు నుంచి జూన్ 18 వరకు కూడా పెళ్లి బాజాలు అయితే ఆగిపోతాయి. మళ్ళీ జూన్ 19 నుంచి కొత్త ముహూర్తాలు అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. జనరల్గా ఏంటంటే పెళ్ళి ఒకటే కాదండి, ఇక్కడ భూమికి సంబంధించిన, నవీన్ శర్మ గారు చెప్పినట్టుగా భూమికి సంబంధించినవి అంటే మన శంకుస్థాపనలు కానీ అట్లాంటివి కూడా ఆగిపోతాయి అనమాట. పూజలకి ఎలాంటి ఇది లేదు, విష్ణు మాసం కాబట్టి, విష్ణు పురుషోత్తమ మాసం అని పిలుస్తారు కాబట్టి మనం విష్ణువుని కొలుచుకోవాలి, విష్ణువుని పూజించాలి తప్ప పూజలకు ఎలాంటి ఆటంకం అనేది ఉండదు. కానీ ఒక భూమికి సంబంధించినవి కానీ పెళ్ళిళ్ళకి సంబంధించిన ముహూర్తాలు మాత్రమే అయిపోతాయి. ఇది ఇవాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి 9+ న్యూస్. థ్యాంక్ యూ.